మరి మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకోకుండా ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మీరు స్పేస్ ఇస్తే ఎట్లుంటుంది లైఫ్? సో అంటే నేను మేబీ నన్ను వదిలేస్తారేమో ఈ సిచ్యువేషన్లో, బలరాం వదిలేసినా సరే అంటే ఐ కాంట్ ఫైట్ అలోన్, రైట్? ఇంకా ఆ థెఫ్ట్ కేస్ కూడా ట్రూ అంటారు. ఐ వాజ్ లైక్ ఇన్ దట్ ఆల్రెడీ నా వాళ్ళు ఇంత హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తున్నారు, మళ్ళీ ఎక్స్ట్రా అంటే నా సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తే యూ అండర్స్టాండ్. మళ్ళీ ఏంటి, నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావు అంటే. నేను వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను నా లైఫ్ బాగా అవుతుందని మీ అందరూ జెలస్ అవుతున్నారు అంటే నేను నా చేతులారా చేశాను ఇది. సో ఎవరికి చెప్పినా నేనేదో కావాలని చేశాను అని అనుకుంటారని నేను ఫస్ట్ ఫీల్ అయ్యాను. ట్రాప్ చేసారు అంటారేమో, లైక్ దట్ ఐ ఫెల్ట్ రియల్. తర్వాత ఎఫ్ఐఆర్ అది అయింది, మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసే అంటే నేను చెప్పుకోలేను కదా అంత కాన్ఫిడెంట్గా. మ్యామ్ అంతా చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రిపోర్ట్స్ అవి చూపిస్తే అతను షాక్ అయిపోయారు. ఇంకా ఏంటండి అని చెప్పి, అంటే దట్ మచ్ డ్యామేజ్డ్ మీ.